బాహుబలి సిరీస్ RRR తర్వాత సినిమా అభిమానులు అంతగా ఎదురు చూసిన సినిమా ఏదైనా ఉందంటే అది పుష్ప 2 మాత్రమే. పుష్ప సమయంలో ఇంత బజ్ లేదు. విడుదలయ్యాక కాస్త డివైడ్ టాక్ నడిచింది. ఓ దశలో సినిమా ఫ్లాప్ అని అన్నారు. కానీ నార్త్ లో పుష్ప ప్రభంజనం సృష్టించింది. అక్కడ మాస్ ప్రియులు పుష్పని బ్లాక్ బస్టర్ చేశారు. దీంతో పుష్ప 2 పైన అంచనాలు పెరిగాయి. దానికి తగ్గట్లుగానే సుకుమార్ చాలా టైం తీసుకొని చేసిన ప్రాజెక్ట్ ఇది. దాదాపు 3 ఏళ్లు కష్టపడ్డారు. అల్లు అర్జున్ కూడా మరే సినిమా ఒప్పుకోకుండా కేవలం పుష్ప కోసమే టైం కేటాయించాడు. నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు. దానికి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ అంకెలు దిమ్మ తిరిగేలాగా చేశాయి. దేశవ్యాప్తంగా బడా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా కోసం పోటీ పడ్డారు. ప్రీమియర్ షోలకి టికెట్ రేట్లు పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చేశాయి. ఇంతవరకు అంతా బాగానే ఉంది. మరి విడుదలయ్యాక సినిమాపై నెగిటివిటీ కూడా భారీగా వినిపిస్తుంది. అసలు సినిమాలోని టాప్ 10 మైనస్ ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ చూసినట్టయితే కథనంలో బలహీనతలు. మొదటి భాగం కంటే తగ్గింపు. పుష్ప 1లో కథనంలో ఉన్న ఉత్కంఠ, క్రియేటివిటీ, నావెల్టీ సెకండ్ పార్ట్ లో మిస్ అయిందని భావించవచ్చు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. పుష్ప ది రేస్ అద్భుతమైన విజయాన్ని సాధించినందున ప్రేక్షకుల అంచనాలు ఎక్కువగా ఉండి వాటిని అందుకోవడంలో పుష్ప 2 విఫలమైందనే అభిప్రాయం రావచ్చు. రొటీన్ ఫార్ములా, కథనంలో కొత్తదనం లేకపోవడం, వెరీ రొటీన్ అనిపించడం కూడా పుష్ప 2 ది రూల్ కి బాగా మైనస్ అని చెప్తున్నారు ఫిలిం క్రిటిక్స్. ఇంకా సెకండ్ మైనస్ పాయింట్ చూసినట్టయితే క్యారెక్టర్లని డెవలప్ చేయలేకపోవడం. పుష్ప పాత్రలో లోతు లేకపోవడం, అల్లు అర్జున్ పాత్రను మాస్ హీరోయిజం కంటే ఎక్కువగా డెవలప్ చేయలేదని విమర్శలు వస్తున్నాయి. పుష్ప ఇంట్రొడక్షన్ పార్ట్ లో పుష్ప క్యారెక్టర్ చాలా బలంగా వ్యూయర్స్ ని కట్టిపడేసింది. ఆ క్యారెక్టర్ ఎదిగే ప్రతి మలుపు ఒక టర్నింగ్ పాయింట్. ప్రతి సీన్ లోనూ అల్లు అర్జున్ బలమైన ముద్ర వేశాడు. కానీ పుష్ప 2 ది రేస్ లో అవి అంతగా కనిపించవు. ఆ క్యారెక్టర్ చుట్టూ ఓవర్ హైప్ క్రియేట్ చేయడం. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, వైల్డ్ ఫైర్ అని చెప్పిన పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనే డైలాగులు కూడా ఆ క్యారెక్టర్ రేంజ్ ని ఎలివేట్ చేయడానికి మినహా కథలో బలమైన ఇంప్రెషన్ లేకపోవడం మరో మైనస్ గా చెప్తున్నారు సినీ విమర్శకులు. విలన్ క్యారెక్టర్ లోపాలు. బన్వర్ సింగ్ షెకావత్ పాత్ర బలంగా లేకపోవడం మరో డిసడ్వాంటేజ్. ఏ సీన్ లోనూ ఫహద్ ఫాసిల్ పాత్ర పుష్పాన్ని డామినేట్ చేయలేకపోవడం, ప్రతి సీన్ లోనూ బన్వర్ లాల్ రోల్ ని తగ్గించేలా చేయడం సినిమాకి మరో మైనస్. దీంతో ఏ దశలోనూ ఆడియన్స్ కి ఫహద్ ఫాసిల్ ఒక పవర్ఫుల్ ప్రతినాయకుడిగా అనిపించడు. ఇక అనసూయ, జగపతి బాబు, సునీల్, ఆదిత్య మీనన్ లాంటి నెగిటివ్ రోల్స్ స్క్రీన్ మీద కనిపించినా అవి ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. ఇకపోతే మూడో మైనస్ పాయింట్ పాటలు, డాన్సులు. పుష్ప 1లో పాటలు మ్యూజికల్ సెన్సేషన్ అయితే రెండవ భాగంలో ఏ పాట కూడా ఆశించిన రేంజ్ లో సక్సెస్ ని అందుకోలేకపోయాయి. సూసేకి, అగ్గిపుల్ల లాంటి కిసిక్కి సాంగ్లు రిలీజ్ అయిన వెంటనే ఇన్స్టెంట్ చార్జ్ బస్టర్స్ లాగా నిలిచాయి. కానీ సూసేకి సాంగ్ స్క్రీన్ పైన అంతగా కనెక్ట్ కాలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటు కిసిక్కి సాంగ్ లో శ్రీలీల గ్లామర్ మెస్మరైజ్ చేసిన ఒక హుక్ స్టెప్ కూడా లేకపోవడం మైనస్ గా మారిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మూవీ మొత్తానికి ఒకే పాట హైలైట్. ఈ జాతర ఎపిసోడ్ లో డాన్స్ సీక్వెన్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. సినిమాకి ప్లస్ పాయింట్స్ లో దీనిని కూడా యాడ్ చేయవచ్చు. కానీ పుష్ప 1 ని మించి పుష్ప 2 ఆల్బమ్ సక్సెస్ కాలేకపోవడం మరో డిసడ్వాంటేజ్. డాన్స్ల విషయంలోనూ పుష్ప ది రేస్ లో ప్రతి పాటలోనూ ఒక హుక్ స్టెప్ ఆకట్టుకుంది. చెప్పు దూరంగా పడిపోవడం స్టెప్ ఏ రేంజ్ లో దేశాన్ని షేక్ చేసిందో స్పెషల్ గా మెన్షన్ చేయాల్సిన పని లేదు. ఇటు ఊ అంటావా మామ సాంగ్ లోని చిన్న చిన్న స్టెప్స్ ఇంటర్నేషనల్ రేంజ్ సెలబ్రిటీస్ ని క్రికెటర్స్ తో సెల్ఫీ వీడియోస్ చేసేలా చేశాయి. కానీ ఆ మ్యాజిక్, ఆ క్రియేటివిటీ, ఆ కొత్తదనం పుష్ప ది రూల్ లో మిస్ అయింది. ఇకపోతే నాలుగో నెగిటివ్ పాయింట్ బ్యాక్డ్రాప్ మ్యూజిక్. రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టిన సినిమాలన్నింటికీ ఆక్సిజన్ గా నిలిచిన ఎలిమెంట్ RR అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్. యానిమల్, KGF, సలార్, విక్రమ్, అఖండ, జైలర్, దేవర ఈ సినిమాలన్నింటిలోనూ కథా కథనం, క్యారెక్టరైజేషన్, డైరెక్షన్, మ్యూజిక్ ఎంతగా ప్లస్ అయ్యాయో వాటితో ఈక్వల్ గా కీలక పాత్ర పోషించిన మరో అంశం BGM అండ్ RR.
ఇటీవల సినిమా సక్సెస్ లో రీ రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లకి కీ పాయింట్ గా మారింది. గతంలో కామెడీ పార్ట్ ఉన్న సినిమాలను ఆడియన్స్ ఎంకరేజ్ చేశారు. నేడు కథే కీలకంగా మారుతుంది. కథని డైరెక్టర్ ఎంత గ్రిప్పింగ్ గా చెప్పగలుగుతున్నాడు, తాను అనుకున్న పాయింట్ ని ఎలాంటి డివియేషన్స్ లేకుండా ఎంత బలంగా తెరకి ఎక్కించగలుగుతున్నాడు అనేది కీలకంగా మారుతుంది. ఒక కథకి తగ్గ సినీ వరల్డ్ ని స్క్రీన్ పై క్రియేట్ చేయడం డైరెక్టర్ కి ఎంత అవసరమో దానికి తగ్గ బీజిఎం ని అందించడం మ్యూజిక్ డైరెక్టర్ గా సవాల్గా మారుతుంది. ఇటీవల అనిరుద్, తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు బాక్స్ ఆఫీస్ దగ్గర తమ సత్తాన్ని చాటుతున్నారంటే దానికి ప్రధాన కారణం బీజిఎం. వారి డిమాండ్ ఈ రేంజ్ కి పెరగడానికి కీ ఎలిమెంట్ కూడా ఇదే. అఖండ మూవీకి తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలాంటి మ్యాజిక్ చేసిందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఇక విక్రమ్, జైలర్, దేవర సినిమాలకి అనిరుద్ ప్రాణం పెట్టి స్కోర్ చేసిన బీజిఎం ఈ సినిమాల రేంజ్ ని పీక్స్ కి చేర్చింది. కానీ పుష్ప 2లోని బీజిఎం ఆ రేంజ్ లో లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక 5వ నెగిటివ్ పాయింట్, కథ ఎక్కడ సుక్కుజీ. పుష్ప 2 సినిమాకి ఎలాంటి కథ లేదు. డైరెక్టర్ సుకుమార్ 3.5 గంటల సినిమాలో పుష్ప 1ని ఎక్కడ కంప్లీట్ చేశాడో, ఎలా కంప్లీట్ చేశాడో పుష్ప 2ని కూడా అదే సస్పెన్స్ తో ఎండ్ కార్డ్ వేశాడు. పుష్ప 1కి పుష్ప 2కి మధ్య కథ పరంగా ఏదైనా డెవలప్మెంట్ ఉంది అంటే అది కేవలం పుష్ప ఫ్యామిలీ విషయంలో మాత్రమే. ఇక 6వ నెగిటివ్ పాయింట్ చూస్తే ఎమోషనల్లీ వీక్. పుష్ప ది రేస్ మూవీ ఎమోషనల్ జర్నీ. ఈ మూవీలో సుకుమార్ చాలా సర్ప్రైజ్లు చేశాడు. ముఖ్యంగా ఎమోషనల్ గా సవతి తల్లి కొడుకు పాయింట్ సినిమా రేంజ్ ని పెంచింది. ఇటు తనకి ఇంటి పేరు లేకపోవడం చేసిన సీన్లు అప్పటి వరకు తెలుగు తెరపై కనిపించని నావెల్ ఐడియాస్. స్టార్టింగ్ లో పుష్ప పోలీసులకి పట్టుబడిన సీన్ తో స్టార్ట్ అయ్యే ఈ ఎమోషన్ ప్రీ క్లైమాక్స్ లో ఫహాద్ ఫాసిల్ ఒకటి తగ్గింది పుష్పతో పీక్కి చేరుతుంది. ఇక పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్ అని క్లైమాక్స్ లో బన్వర్ సింగ్ షెకావత్ పాత్ర పోషించిన ఫహాద్ ఫాసిల్ ని అండర్వేర్ తో నడి రోడ్ పై నడిపించిన సీన్ లోను కీ రోల్ ఆ ఇంటి పేరుదే. పుష్ప 1లో పుష్పకి ఒకటి తగ్గింది అని బన్వర్ లాల్ పదే పదే సెటర్ వేశాడు. ఆ తగ్గిన ఒకటి ఇంటి పేరు. పుష్ప 2 పుష్పరాజ్ కి ఆ ఇంటి పేరే యాడ్ అయ్యింది. అంతగా ఫస్ట్ పార్ట్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది. కథపరంగా పుష్ప 2లో ఎలాంటి పురోగతి కనిపించదు. ఇక పార్ట్ 2గా రిలీజ్ అయిన పుష్ప ది రూల్ లో పుష్పరాజ్ ఎలివేషన్ సాధించడం మినహా చెప్పుకోదగిన ఎమోషనల్ సీన్స్ లేవనే టాక్ వినిపిస్తుంది. చిన్నైన సెంటిమెంట్ తో పండించిన సెంటిమెంట్ కూడా న్యాచురల్ గా అనిపించదు. కొంత ఆర్టిఫిషియల్ గా కథ కోసం, ఫైట్స్ కోసం సీన్స్ కి ముందు కదలడానికి అజయ్ కూతురు క్యారెక్టర్ ని ఉపయోగించుకున్నట్టు కనిపిస్తుంది. అజయ్ ఇంటికి వచ్చి పుష్పరాజ్ తల్లికి సారీ చెప్పిన సీన్ లో కొంతవరకు ఎమోషన్ పండింది. ఈ సీన్ కి మంచి మార్కులు పడతాయి. ఇక తనకు కూతురు పుట్టాలని కోరుకున్నానని గంగమ్మ జాతరలో బన్నీ చెప్పే డైలాగులు, సీన్లు కూడా కనెక్ట్ అవుతాయి. ఆ తర్వాత ఏ దశలోనూ సినిమా ఎమోషనల్ గా టచ్ అవ్వదు. ఇక 7వ నెగిటివ్ పాయింట్, ఓవర్ హై. పుష్ప సినిమా సూపర్ డూపర్ సక్సెస్. ఆ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో పక్కన పెడితే ఆ మూవీ సృష్టించిన బజ్ అంతా ఇంత కాదు. సుకుమార్ ని ఓవర్ నైట్ లో పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్చింది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని జాతీయ ఉత్తమ నటుడిగా మార్చేసింది. 75 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఏ టాలీవుడ్ హీరోకి దక్కని అవార్డుని సొంతం చేసుకున్నారు. స్టార్ హీరోగా కొత్త చరిత్ర లిఖించాడు అల్లు అర్జున్. దీంతో పుష్ప 2 పై జాతీయ స్థాయిలో ఫోకస్ పడింది. ముఖ్యంగా అల్లు అర్జున్ హుక్ స్టెప్పులు, మాస్ యాక్టింగ్, తగ్గేదెలే మేనరిజం కి నార్త్ ఇండియా ఊగిపోయింది. అక్కడ యూత్ బన్నీ ఫీవర్ తో పూనకాలు లోడింగ్ అయ్యేలా చేసింది. ఈ హైప్ సెకండ్ పార్టీకి బాగా ఉపయోగపడింది. దేశంలోని ఏ హీరోకి, ఏ సినిమాకి లేనంత స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టేలా ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లకు చేరుకోవడంలో కీలక పాయింట్. సినిమాపై క్రియేట్ అయిన హైప్. అందుకే దేశం మొత్తం దాదాపు నెలపాటు పలు కీలక నగరాల్లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించి అంచనాలను పెంచేశారు దర్శక నిర్మాతలతో పాటు హీరో అల్లు అర్జున్ కూడా. దీంతో సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. సినిమా బాగానే ఉన్న ఆ రేంజ్ ని అందుకోలేకపోవడం అనేది మైనస్ గా చెప్తున్నారు సినీ క్రిటిక్స్. ఇక 8వ నెగిటివ్ పాయింట్, సాంకేతిక విభాగంలో లోపాలు. విఎఫ్ఎక్స్, ప్రొడక్షన్ క్వాలిటీ, మల్టీ మిలియన్ బడ్జెట్ ఉన్న కొన్ని సన్నివేశాల మీద దృష్టి పెట్టలేదేమో అనిపించవచ్చు. ఎడిటింగ్ ఇష్యూస్, సినిమా నిడివి ఎక్కువగా ఉండడం, ముఖ్యంగా సన్నివేశాలు సరిగ్గా ఉండకపోవడం కథనాన్ని బలహీనపరచవచ్చు. ఇక 9వ నెగిటివ్ పాయింట్, పెరిగిన టికెట్ ధరలు.
గతంలో ఏ సినిమాకి పెరగని స్థాయిలో పుష్ప 2 టికెట్ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఒక్కో టికెట్ ధర ఏకంగా 1200 వరకు రీచ్ అయ్యింది. ఆ రేంజ్ లో ధరలు పెంచుకునేలా వెసులుబాటు కల్పించాయి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. దీంతో ప్రేక్షకులపై అదనపు భారం పడింది. ఇది కూడా సినిమా టాక్ ని నెగిటివ్ గా మార్చిందనే చర్చ నడిచింది. సినిమా చూడడానికి ముందు ఉన్న ఇంట్రెస్ట్ మూవీ చూశాక ఉండదు. తాము సినిమాకి హైగా పే చేశామనే భావన కొందరు ఆడియన్స్ రీల్ చేసి మరీ చెప్తున్నారంటే దానికి ప్రధాన కారణం టికెట్ రేట్ అని గుర్తు చేస్తున్నారు. ఇక పదో నెగిటివ్ పాయింట్, నెగిటివ్ పబ్లిసిటీ. పుష్ప 2 పై కొందరు హీరోల అభిమానులు ముందు నుండే నెగిటివ్ గానే ఉన్నారు. అలా వైకుంఠపురంలో పుష్ప లాంటి సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్ పుష్ప 2 తో హ్యాట్రిక్ హిట్ స్కోర్ చేస్తే తమ అభిమాన హీరోల రేంజ్ డౌన్ అవుతుందని, వారి గ్రాఫ్ పడిపోతుందని భావించిన కొందరు హీరోల సైకో ఫ్యాన్స్ పుష్ప 2 పై నెగటివిటీ స్ప్రెడ్ చేసే పని పెట్టుకున్నారు. అందుకే సినిమా థియేటర్లో ఎంట్రీ ఇవ్వడానికి ముందు నుండే సినిమా ప్రాపగండా మొదలు పెట్టారు. ఇక థియేటర్స్ లో ప్రదర్శితం అయిన తర్వాత సినిమాలోని చిన్న చిన్న లోపాలను ఎలివేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో పుష్ప 2 విడుదలైన మొదటి షో నుండే ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తో పాటు ఇతర ప్లాట్ఫామ్స్ లోనూ భారీ నెగిటివిటీ మూటగట్టుకుందనే చర్చ నడుస్తుంది. ఓవరాల్ గా పుష్ప 2 టాక్ ఎలా ఉన్నా ఈ మూవీ 1000 కోట్ల మార్క్ ని అందుకోవడం అనేది దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. మరి ఆ రేంజ్ ని మించి ఇది RRR సాధించిన 1200 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుందా, లేక బాహుబలి 2 రికార్డ్స్ ని బద్దలు కొడుతుందా అనేది తేలాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక